సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఇప్పుడు మనము గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్స్ ఇన్ఛార్జ్, సో ఈయన బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ మొత్తాన్ని కూడా చూసుకుంటుంటారు. పర్టికులర్గా బాయ్స్ హాస్టల్ విషయంలో సార్ వచ్చేసి చూసుకుంటుంటారు. డాక్టర్ శివకుమార్ సార్ మనతోటే ఉన్నారు. సార్ని అడిగేసి యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ విషయం గురించి, హైజీన్నెస్ గురించి, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి అనేక విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే పేరెంట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తున్నారంటే పర్టికులర్గా మదర్స్ పర్టికులర్గా వరి అయ్యేటువంటి విషయం వచ్చేసి, మా పాప లేదా బాబు ఇక్కడ సరైనటువంటి తిండి పెడతారా, మా వాళ్ళని ఆగం చేస్తారనేటువంటి భయం సహజంగా తల్లిదండ్రులు ఉంటుంది. కాబట్టి సార్ని అడిగేసి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్ శివకుమార్ సార్, ఇప్పుడు ఒక్కసారి మీరు వాడేటువంటి పర్టికులర్గా ఫుడ్ ఐటమ్స్ విషయంలో నాకు కొన్ని క్లారిటీస్ కావాలి సార్. మీరు ఎటువంటి ఆయిల్ వాడతారు సార్? యాక్చువల్లీ మేము ఇన్ జనరల్ మన ఫుడ్ విషయంలో కానీ, సెక్యూరిటీ సేఫ్టీ విషయంలో కానీ మన చైర్మన్ గారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ కారు. మీరు ఇప్పుడు పర్టికులర్గా ఆ ఆయిల్ మీద అడుగుతున్నారు కాబట్టి అది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు కూడా అర్థమైనట్టుంది. ఆయిల్ విషయంలో వచ్చేటప్పుడు మనం గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నాము, సన్ఫ్లవర్ ఆయిల్. గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము. ఓకే, వేరే ఏ ఆయిల్ వాడము. ఓకే, అది కూడా సింగిల్ యూస్ వాడుతున్నాము. సింగిల్ యూజ్ ఆయిల్, అట్లా రీయూస్డ్ ఆయిల్ వాడము. ఓకే, దట్ ఆయిల్ வந்து రిటర్న్ పంపించేస్తున్నాము. ఓకే, రిటర్న్ టు ద స్టోర్ వెళ్ళిపోతుంది. ఓకే, సింగిల్ యూస్ ఎందుకు వాడుతున్నాం? రీబాయిల్ చేసేటప్పుడు పిల్లలకి అది హెల్దీగా ఉండదు కాబట్టి మనం సింగిల్ యూస్ వాడుతున్నాము. ఈవెన్ ఫ్రైమ్స్కి వాడినా కూడా అట్లా వీల్ డిస్కార్డ్ ఒకసారి వాడిన తర్వాత సెకండ్ టైం వాడడం అనేది మనకు ఉండవు. సార్ ఫుడ్ పిరమిడ్ అనేది మీకు ఒకటి ఐడియా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫైబరు. ఈ ఫుడ్ అనేది సహజంగా మనం ఇళ్ళలో కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఈ పరిస్థితిలో నేను ఇందాక గమనించినట్లయితే మీరేదో మన ఏదది దోశ, ఏం దోశ అది, పెసరట్టు ఉప్మా ప్లస్ వడలు ఇలాంటివన్నీ పెడుతున్నారు అనమాట. సో ఈ ఫుడ్ పిరమిడ్ని మెయింటైన్ చేయడంలో మీరు ప్రయత్నం చేస్తున్నారా సార్? చేస్తున్నాం, 100% చేస్తున్నాం సార్. ఎందుకంటే మనం ఇప్పుడు ఫుడ్ సూత్ర అని చెప్పేసి ఒక ఫేమస్ సర్వీస్ ఉంటున్నారు. మనం ఫుడ్ ఇలాంటి పెద్ద పెద్ద హాస్టల్స్లో సర్వీస్ ఇస్తున్నారు. మన హైదరాబాద్లోనే ఉన్నారు. అంటే వాళ్ళు సర్వీస్కి మనం తీసుకున్నాం, కాంట్రాక్ట్ తీసుకున్నాము. వాళ్ళు ఒక ఆప్టిమైజ్డ్ మెనూ ఇచ్చారు. ఆ ఆప్టిమైజ్డ్ మెనూలో మనకు ఏది బెస్ట్ ఉన్నదో మనం ఒక టీం ఉండి సెలెక్ట్ చేసి. జనరల్గా ఈ ఫుడ్ కమిటీస్ చేసే విధానం ఉందా సార్? మామూలుగా మీ దగ్గర ఫుడ్ కమిటీ అంటే స్టూడెంట్స్ కొంతమంది మీకు సజెషన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు తినే ఫుడ్ మీద, అట్లేదన్నా? ఈ కమిటీ నందుకు బదులు మేము అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం సార్. మాక్సిమం స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, కమిటీ అంటే మళ్ళీ అది పర్టికులర్ రాజకీయం అయిపోతుందని ఒక పాయింట్ అయిపోతుందా ఏమో అని చెప్పేసి మేము అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో ఈ ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజం ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే దాదాపు ఇప్పుడు 7 అంతస్తుల బిల్డింగ్ ఇది, దగ్గర 2 లక్షల స్క్వేర్ ఫీటు. సో హ్యూజ్ మెకానిజం ఉంటుంది. అంటే ఈ మెకానిజం ఏముంది అంటే మీరు ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా ప్రొక్యూర్ చేస్తారు? ఈ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ అట్లా తీసుకుంటున్నాం. ఓకే, అట్లా తీసుకొని పిల్లలకి ఏదో ఎక్కువ మంది పిల్లలు ఏదో నాకు ఇష్టం తింటున్నారు, అది దట్ వీఆర్ ప్రిఫరింగ్ సార్. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా సార్ ఈ ఏరియాలో? లేదు సార్, ఏం లేదు, వాటర్ ప్రాబ్లం ఏం లేదు. వీ హ్యావ్ ఓన్ ఆర్ఓ సిస్టమ్ మొత్తం. ఆర్ఓ సిస్టమ్ ఉంది. ఓకే, హాట్ వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఎటువంటి వాటర్లో మనకు వాడితే ఇచ్చింగ్ స్కిన్ ఇష్యూస్ వస్తాయి కదా సార్, అలాంటి ఇష్యూస్ ఏమి రావు. ఓకే, సో అన్నంలో సున్నం కలుపుతారా సార్? లేదు సార్, అస్సలు అట్లా చెయ్యము. సున్నం కలుపుతాము, కలర్ వాడము. ఈవెన్ లెమన్ రైస్ లో ప్యూర్ లెమన్ వాడుతున్నాము. ఓకే, లెమన్ ఫ్లేవర్ కూడా వాడము. ఓకే, మీ ప్రొక్యూర్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది సార్? ప్రొక్యూర్మెంట్ స్ట్రాటజీ అంటే మంచి కాండిమెంట్స్ తీసుకుని వస్తేనే మంచి ఫుడ్ అనేది తయారవుతుంది. అవును సార్. సో మీ ప్రొక్యూర్మెంట్ డివిజన్ గురించి నాకు ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ ప్రొక్యూర్మెంట్ వచ్చేటప్పుడు మనం కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి, ఫుడ్ సూత్ర అన్న సర్వీస్ కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళే పంపిస్తారు, సెంట్రల్ స్టోర్ నుంచి పంపిస్తారు. మేము మన రోల్ ఎట్లా ఉంటుందంటే వీ విల్ వెరిఫై ఆ క్వాలిటీ ఐటమ్ పంపిస్తున్నారా లేదా. ఓకే, ఏం రైస్ వాడతారు సార్ మామూలుగా మీరు? మనకు కర్నూలు సోనా ఓల్డ్ రైస్ వాడుతున్నాం. రా రైస్ వాడతారండి? బాయిల్డ్ వాడతారా? బాయిల్డ్ వాడుతున్నాము, బాయిల్డ్ రైస్ వాడము. కర్నూలు సోనా ఓల్డ్ రా రైస్ అనేది మీరు వాడతారు? వాడుతున్నాం. ఓకే, సో ఈ బాగా రుచిగా చేయడం కోసం మంచి మంచి కలర్స్, టేస్టింగ్ సాల్ట్ ఇట్లా వాడేస్తారా సార్? అసలు మనం వాడము. ఈవెన్ ఫుడ్ సూత్ర సర్వీస్ లో కూడా వాళ్ళ ఎండి కూడా చెప్పేది అదే, పొరపాట్లో కూడా అది వాడొద్దు. ఓకే, అసలు అది రాదు, మన స్టోర్కే రాదు అలాంటి ఐటమ్స్. మేము టైం టు టైం వి విల్ వెరిఫై అండ్ ఎన్ష్యూర్ ఓకే దట్ సచ్ టైప్ ఆఫ్ కలరెన్స్ రావట్లేదు.
పర్టికులర్గా నాన్ వెజ్ విషయం, హైజీన్ విషయంలో నాన్ వెజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ చికెన్ మనం సర్వ్ చేస్తుంటారు సార్ ఎక్కువ? అవును సార్, చికెన్ అండ్ ఎగ్స్. ఓన్లీ చికెన్ అండ్ ఎగ్స్. ఓకే, ఒక్క మీ మెనూలో ఉన్నటువంటి హైలైట్స్ చెప్తారా నాకు ఒక 4-5 పాయింట్స్లో? మనకి ఇప్పుడు ప్రోటీన్ ఆయిల్ తక్కువ ఉంటుంది సార్. ఓకే. ఇన్ జనరల్ ఆయిల్ ఫుడ్ అన్నది తక్కువ ఉంటుంది. ఫ్రై ఐటమ్ అన్నది మనకి తక్కువ ఉంటుంది. ఈవెన్ ఫ్రైమ్స్ కూడా పిల్లలు ఇష్టపడి తింటున్నారు, కానీ వాళ్ళు ఎంగేజ్ కదా సార్, మొత్తం రుచిగా తినాలనుకుంటారు అనుకుంటున్నారు, కానీ లిమిటెడ్ చేస్తున్నాం సార్ ఫ్రైమ్స్ కూడా. అండ్ బెండి ఫ్రై ఇస్తున్నాము, వీక్లీ వన్స్. అండ్ దొండకాయ ఫ్రై ఇస్తున్నాము. అట్లా లిమిట్ ఫ్రైడ్ ఐటమ్ అన్నది తక్కువ ఉంటుంది. ప్రోటీన్ ఐటమ్స్ అట్లా ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఫిక్స్డ్ మెనూ ఉంటుంది సార్, లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ మెనూ సార్? ఫిక్స్డ్ మెనూ ఉంటుంది. ఓకే. ఫిక్స్డ్. సో జనరల్గా మార్నింగ్ ఎన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయి మనకి? ఇప్పుడు పెసరట్టు ఉప్మా, దోశ, మసాలా దోశ, ఇడ్లీ. అంటే ఇది ఒకే పూటలో ఉంటాయా, లేకపోతే వీక్లీలో మనం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయా? సో ఈ రోజు స్పెషల్ ఏంటి సార్ బేసికల్గా? పెసరట్టు ఉప్మా సార్ ఈ రోజు అంటే సింగిల్ ఐటమ్. సింగిల్ ఐటమ్. సో దీన్ని తినడానికి అంటే పిల్లలకి ఏమైనా రెస్ట్రిక్షన్ ఉంటుందా? అంటే ఇది లిమిటెడ్ ఉంటుంది సార్. అంటే ఎన్నని ఇస్తారు పిల్లలకి ఇట్లని? 2 సార్. సో ఈచ్ తర్వాత వాళ్ళకి మళ్ళీ కాఫీ వాళ్ళు అడిగితే ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఓకే. లిమిటెడ్ 2 నంబర్స్. సపోజ్ పిల్లలు కావాలి ఇంకా అని అడిగితే అప్పుడు ఇస్తున్నాం, ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఓకే, అందరు కడుపు ఒకలాగా ఉండదు సార్, కొంతమంది ఆకలి ఎక్కువ ఉంటుంది. అవును సార్. సో అది ఓకే. కాఫీ టీ వీళ్ళకి అవైలబిలిటీ ఉంటుందా సార్ ప్రతి మార్నింగ్ అప్పుడు? ఉంటుంది. టీ ఇస్తున్నాము, మిల్క్ ఇస్తున్నాము. మిల్క్ ఇస్తారు, టీ ఇస్తారు. సో ఆఫ్టర్నూన్ టైం సార్? ఆఫ్టర్నూన్ టైం యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ ఇయర్స్కి ఒక లంచ్ అవర్ ఉంటుంది సార్. 11:30 to 12:20 అట్లా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ జూనియర్స్కు సీనియర్స్కు కలవద్దు అన్న విధంగా మనకు ఫస్ట్ ఇయర్స్కి ముందు ఉంటుంది లంచ్ టైం. అది అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. ఏముంటుంది సార్ మధ్యాహ్నం లంచ్ మెనూలో మీ యొక్క స్పెషాలిటీ? మెనూలో ప్రతిరోజు పప్పు ఉంటుంది సార్. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే తీసుకున్నారంటే రైస్, బెండి ఫ్రై ఉంటుంది, రసం ఉంటుంది. పప్పు అంటే ఇది కందిపప్పు వేస్తారా సార్, పెసరపప్పు వేస్తారా? కందిపప్పు వేస్తారు. అది వేస్తున్నాము. ఓకే. ఒకరోజు మాత్రం పెసరపప్పులో మనం టమాటా పప్పు లాగా ఏమైనా చేస్తారా? చేపిస్తున్నాము. ఓకే. ముద్దపప్పు ఉంటుంది విత్ ఘీ. ఓకే. వేస్తున్నాము. ఓకే. ఆ ఫెసిలిటీ ఉంది. ముద్దపప్పు విత్ ఘీ. అంటే ఇప్పుడు వీళ్ళకి పెరుగు వచ్చేసి గడ్డ పెరుగు ఇస్తారా సార్, లేకపోతే మజ్జిగలో? గడ్డ పెరుగు సార్. ఇవి వచ్చేసి కప్స్లో వస్తాయి ఇవి? లేదు సార్, సో దాంట్లో దాంట్లో పెట్టేస్తారు, పిల్లలు అడిగినట్టు మనం వేసుకుంటారు అనమాట. ఓకే. దీంట్లో మళ్ళీ ఏమైనా పిక్కలు గిట్లా ఇస్తారా సార్? పిక్కలు అనేది ఉంటుంది కంపల్సరీగా. పిక్కలు కానీ పచ్చడి కానీ 2 అనేది ఉంటుంది కంపల్సరీ. ఓకే. ఈవినింగ్ టైం సార్ స్నాక్స్ పరిస్థితి ఏం చెప్పండి? స్నాక్స్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకు ఫర్ కేక్, పఫ్స్, పునుగులు అట్లా అలాంగ్ విత్ టీ, మిల్క్ కంపల్సరీ ఒక స్నాక్ ఐటమ్. ఇది ఎన్ని గంటలకు సార్ స్నాక్స్ అనేవి? 4:30 స్నాక్స్. తర్వాత డిన్నర్ టైం సార్? డిన్నర్ టైం 7:30 నుంచే స్టార్ట్ అవుతుంది. పిల్లలు 8 అట్లా వచ్చి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో కూడా ఈ సీనియర్ జూనియర్స్ అనే పంచాయతీ ఉంటుందా? ఏం లేదు సార్, అప్పుడు అందరుగా సాయంత్రం. ఇప్పుడు హాస్టల్ కాలేజీకి వచ్చేటప్పుడు టైమింగ్ అట్లా ఉంటుంది సార్. మనకు హాస్టల్లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సీనియర్ జూనియర్స్ అంటే సాయంత్రం అందరూ కలిసి కూడా భోజనం చేస్తున్నారు. ఎన్ని గంటలకు డిన్నర్ అయిపోతుంది సార్? ఎన్ని గంటలకు వైండ్ అప్ చేస్తారు? 8:30 టైమింగ్ పెట్టాము. కానీ పిల్లలు కొద్దిగా ఏదైనా వర్క్ ఉండి చదువుకొని కొద్దిగా లేట్ వస్తే 9 దాకా కూడా మనం సర్వీస్ ఇస్తున్నాం. సరే, ఇంకొక కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలు క్లాసులు పోకుండా కొంతమంది రూమ్లో పడుకుంటుంటారు అనమాట. పెద్ద హెడేక్ ఛాలెంజ్ కదా, దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తుంటారు? యాక్చువల్లీ 9 o'clock అవగానే మనకి రిజిస్టర్ వెరిఫై చేస్తాం సార్. ఫేస్ రీడింగ్ ఇస్తున్నారు. ఒక 9:15 పర్సన్ వెళ్తారు సార్, ప్రతి రూమ్ కి వెళ్తారు. వాళ్ళు మానిటర్ చేస్తారు. స్టూడెంట్స్ ఉంటే రాసుకొస్తారు సార్. మన వార్డెన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రీజన్ చూస్తారు. రీజన్ చూసి హెల్త్ బాగాలేదన్నప్పుడు అలో చేస్తున్నాం సార్. బోత్ సైడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హెల్త్ బాగాలేదన్నప్పుడు మనం వెళ్ళి ఏంటి ఈ సెట్ మేనేజబుల్ లేదా ఏ కండిషన్లో ఉన్నారు ఏంటి అనేది తెలుసుకొని దానికి తగినట్టు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది సార్. సపోజ్ ఎవరు వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ వీఆర్ నాట్ అలోయింగ్ ద స్టూడెంట్ టు స్టే బ్యాక్ ఇన్ ద హాస్టల్ సార్ డ్యూరింగ్ కాలేజ్ అవర్. పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓకే. కంపల్సరీ వెళ్ళాల్సింది. సరే, ఈ పిల్లల్ని అవుటింగ్ పంపించే విధానం మీద స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఏమున్నాయి మీకు? ఇప్పుడు మనం ఎవరి సాటర్డే ఫర్ గర్ల్స్ ఇస్తున్నాం సార్, ఎవరి సండే ఫర్ బాయ్స్ ఇస్తున్నాము, హోల్ డే అవుటింగ్ ఇస్తున్నాము. ప్రాపర్ ఎంట్రీ ఉంటుంది,
రిజిస్టర్, ఫేస్ బయోమెట్రిక్ ఉంటుంది. కంపల్సరీ ఫేస్ బయోమెట్రిక్ ఇవ్వాలి. ఈవినింగ్ 6 లోపు రిటర్న్ రావాలి. రాకపోతే మేము కాల్ చేస్తున్నాము స్టూడెంట్కి. స్టూడెంట్ ఈజ్ నాట్ రిసీవింగ్ ద ఫోన్, పేరెంట్ కాల్ చేస్తున్నాము. పేరెంట్స్ దగ్గర ఇట్లా వెళ్ళారు అనే విషయం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అండ్ ఇప్పుడు దాకా మనకు ఆ రిటర్న్ అవ్వడం ఇన్ టైంలో రిటర్న్ అవుతున్నారు. కొంతమంది మేబీ ట్రాఫిక్ అట్లా వర్క్ కంప్లీట్ అవ్వకుండా లేట్ అవుతుంది. వాళ్ళు కూడా వచ్చి లేట్గా వచ్చేటప్పుడు వచ్చి పర్సనల్గా వాడడానికి రిపోర్ట్ ఇస్తున్నారు. ఇట్లా లేట్ అయింది, రీజన్ వల్ల లేట్ అయింది. సహజంగా ఇప్పుడు మీరు వీకెండ్ అలౌ చేసినప్పుడు వీళ్ళు ఎక్కడ షాపింగ్కి వెళ్తుంటారా సార్? అంటే షాపింగ్ వెళ్తున్నారు, వాళ్ళకి రకరకాల నీడ్స్ ఉంటుంది కదా సార్. అదే మూవీ దే కెన్ సో ఓన్ లైఫ్. ఓకే, అంటే దీనికి మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ లాంటిది ఎక్కడ అరేంజ్ చేస్తామా, లేకపోతే దే హ్యావ్ టు అరేంజ్ దేర్ ఓన్ దిస్ థింగ్? వాళ్ళు దేర్ ఓన్ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు సార్. ఓకే, మనం ప్రొవైడ్ ఎప్పుడు చేస్తున్నామంటే మన హాస్టల్ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి బయట కాలేజీకి వెళ్ళేటప్పుడు మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, రూమ్ క్లీనింగ్నెస్ గురించి చెప్పండి సార్. రూమ్ క్లీనింగ్ అనేది ఎవ్రీడే జరుగుతుంది సార్, ఓకే, ఇంక్లూడింగ్ వాష్రూమ్ ఎవ్రీడే జరుగుతుంది. స్పెషల్ హౌస్ కీపింగ్ సిస్టమ్ దాని మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, సూపర్వైజర్ ఉన్నారు మానిటరింగ్ చేసుకోవడానికి. దానిపైన నేను కూడా రెగ్యులర్ మానిటరింగ్లో ఉంటున్నాను. పవర్ బ్యాకప్ గురించి చెప్పండి సార్. హాస్టల్ బ్యాకప్ మనకు 24/7 ఉంటుంది సార్. ఓకే, ఇమీడియట్ ఆటోమేటిక్ జనరేటర్ సిస్టమ్ ఉంటుంది. మ్యాక్సిమమ్ ఆఫ్ 10 to 20 సెకండ్స్లో మనకు పవర్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ పవర్ పోయింది అంటే ఆటోమేటిక్ జనరేటర్ ఆన్ అవుతుంది, మనకి ఇమీడియట్ పవర్ వస్తుంది. సార్ వైఫై తిరుగుతూనే ఉంటుందా, వస్తుందా సార్? సార్ అదే కదా సార్ ఆ హాస్టల్ పిల్లలకి లైఫే అదే. మన వీఆర్ ప్రొవైడింగ్ బెస్ట్ వైఫై సిస్టమ్, వైఫై సర్వీస్. సో తిరగదంటారు, వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు చూసుంటారా, ఎవ్రీవేర్ డివైస్ మీరే చూసుంటారు, అది తిరగదు, బఫర్ అవ్వకుండా వస్తుంది అంటారు. బఫర్ అవ్వకుండా వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ శివకుమార్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.